Hi, hello friends. Very good morning to everyone. Welcome back to our channel, The Voice of Nurse. From previous classes onwards, we are discussing health promotion. So, we are going to discuss continuous topic related to the health promotion. Very important MCQs, questions and answers. Very important questions and answers we are discussing. So, till now we finished the IT question. Manamu previous classes and today also మనము హెల్త్ ప్రమోషన్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేయబోతున్నాము. వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ మనం డిస్కషన్ చేస్తున్నాము. సో టిల్ నౌ మనము ఐటీ క్వశ్చన్స్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ క్వశ్చన్ నెంబర్ 81 ఆన్వర్డ్స్. లెఫ్ట్ 20 క్వశ్చన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. సో టుడేతో హెల్త్ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్త్ ప్రమోషన్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము 100 క్వశ్చన్స్ ఫినిష్ చేస్తున్నాము. సో 20 క్వశ్చన్స్ టుడే క్లాస్, 80 క్వశ్చన్స్ ఆల్రెడీ మనం ఫినిష్ చేసాము. ఎవరైనా మిస్ అయినట్లయితే ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ ప్రీవియస్ క్లాసెస్. అండ్ previously before health promotion class we finished community health nursing related to the TS, MH, SRB, MPHA. Very important MCQs, questions and answers with explanation already మనము ఫినిష్ చేసాము. సో దిస్ ఈజ్ సెకండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు ది హెల్త్ ప్రమోషన్. టుడే క్లాస్తో మనము హెల్త్ ప్రమోషన్ సబ్జెక్ట్ కూడా మనము టుడేతో మనం ఫినిష్ చేయబోతున్నాము. సో ప్రీవియస్ క్లాసెస్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ హెల్త్ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయినట్లయితే, న్యూగా ఛానల్ని చూస్తున్న వారైనా లేకపోతే ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా మిస్ అయినట్లయితే ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ ప్రీవియస్ క్లాసెస్ వన్స్ రిలేటెడ్ టు ది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అండ్ ఆల్సో health promotion EIT MCQs. Very important. Each and every question very important. That's why I am రిపీటెడ్గా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వై నేను రిపీట్ చేస్తున్నాను. సో ఎవరైతే మిస్ అయినట్లయితే ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. లెట్స్ మూవ్ ఆన్ టు టుడే టాపిక్ డిస్కషన్, హెల్త్ ప్రమోషన్. బిఫోర్ మూవింగ్ ఆన్ టు టాపిక్, ఏ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. ఫస్ట్ టైం మై ఛానల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్ నచ్చినట్లయితే, యూజ్ అయినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ మూవ్ ఆన్ టు టాపిక్ హెల్త్ ప్రమోషన్ టుడేస్ క్లాస్ ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 81 to 100. So 20 questions we are going to discuss in today's class. Let's move on to topic question number 81. In community, who monitor changes in water and air quality? For example, in community, who will monitor changes in water and air quality? For example, from the options we will see first options. First option A, environmental control program. Option B, wellness assessment. Option C, A and B. Option D, none of the above. ఉదాహరణకు నీరు మరియు గాలి నాణ్యతలో మార్పులను పర్యవేక్షించే సంఘంలో ఎవరు ఉంటారు అంటే మన కమ్యూనిటీలో ఒక సంఘంలో ఉదాహరణకు నీరు మరియు గాలి నాణ్యతలో ఉన్న మార్పులను పర్యవేక్షించే సంఘాన్ని మీన్స్ టీమ్ని ఏమంటారు? ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ ప్రోగ్రామ్ మీన్స్ నథింగ్, పర్యావరణ నియంత్రణ కార్యక్రమము. ఆప్షన్ బి, వెల్నెస్ అసెస్మెంట్ మీన్స్ వెల్నెస్ అంచనా వేసే టీమ్. ఆప్షన్ సి, ఏ అండ్ బి, బోత్ ఏ అండ్ బి కావచ్చు. ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది అబోవ్ మీన్స్ పైవేవి కావు. ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ ఈజ్ ది డిగ్రీ టు విచ్ ఇండివిజువల్స్, గ్రూప్ ఆర్ బిజినెస్ యూనిట్స్ క్యాన్ మోడిఫై అండ్ అడాప్ట్ ఫీచర్స్ ఆఫ్ దేర్ ఫిజికల్ వర్క్ ప్లేసెస్ టు ఎన్హాన్స్ వర్క్ అండ్ బిజినెస్ effectiveness. Environmental control provides many benefits. Common example of environmental management might to be have a system in place to control and prevent pollution such as effluents getting to a river course. Here option A is the correct answer. The environmental control program builds on existing knowledge to develop the specialized expertise and skills needed in the environmental sector. Environmental management or environmental management programs will provide for the examples air emissions, energy management,
green purchasing, pesticides, solid waste management, storm water management, hazards waste management, hazardous material management. These many things environmental control program will give a awareness about these many things. సో కమ్యూనిటీలో మానిటర్ చేసే వాటర్ పొల్యూషన్ కానీ ఎయిర్ క్వాలిటీని కానీ మానిటర్ చేసే సంఘాన్ని పర్యావరణ నియంత్రణ ప్రోగ్రామ్ అంటారు. ఇది ఇప్పుడు వచ్చేసి రిలేటెడ్ టు ది ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ ప్రోగ్రామ్. పర్యావరణ నియంత్రణ అనేది వ్యక్తులు, సమూహాలు లేదా వ్యాపార యూనిట్లు పని మరియు వ్యాపార ప్రభావాన్ని మెరుగుపరచడానికి వారి భౌతిక కార్యాలయంలోని లక్షణాలను సవరించగల మరియు స్వీకరించే స్థాయి. పర్యావరణ నియంత్రణ అనేది ప్రయోజనాలను అందిస్తుంది. పర్యావరణానికి సాధారణంగా ఉదాహరణలో నిర్వహణ అనేది కాలుష్యాన్ని నియంత్రించడానికి మరియు నిరోధించడానికి వ్యవస్థలను కలిగి ఉండవచ్చు. పర్యావరణ నియంత్రణ కార్యక్రమం పర్యావరణ రంగంలో అవసరమైన ప్రత్యేక నైపుణ్యం మరియు నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఉన్న ఒక జ్ఞానాన్ని నిర్మిస్తుంది. పర్యావరణ నిర్వహణ కార్యక్రమాలు ఏంటి అంటే ఎనర్జీ మేనేజ్మెంట్, గ్రీన్ పర్చేసింగ్, ప్రమాదకర పదార్థాల నిర్వహణ, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ అండ్ ఆల్సో పురుగుల మందులు, వాటి నుంచి వచ్చే మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది మీన్స్ పురుగుల మందుతోటి మనకు వచ్చే ప్రమాదాలు ఏంటి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ తుఫాను నీటి నిర్వహణ, వీటి గురించి పర్యావరణ కార్యక్రమాలు కండక్ట్ చేస్తారు. సో హియర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ we will move on to question number 82. When developing health promotion plans with clients, the nurse educator should take the role of. When developing a health promotion plans with your clients, the nurse educator should take the role of. క్లయింట్లతో ఆరోగ్య ప్రమోషన్ ప్లాన్లను అభివృద్ధి చేస్తున్నప్పుడు నర్స్ ఎడ్యుకేటర్ యొక్క పాత్ర ఏంటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఎగ్జామినర్, ఆప్షన్ బి కౌన్సిలర్, ఆప్షన్ సి అడ్వైజర్, ఆప్షన్ డి రిసోర్స్ పర్సన్. ఆప్షన్ ఏ ఎగ్జామినర్ అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు కావచ్చు. ఆప్షన్ బి కౌన్సిలర్ మీన్స్ కౌన్సిలింగ్ చేసే వ్యక్తి. ఆప్షన్ సి సలహాదారులు. ఆప్షన్ సి అడ్వైజర్ మీన్స్ సలహాదారులు. ఆప్షన్ డి రిసోర్స్ పర్సన్ మీన్స్ రిసోర్స్ చేసే క్యాండిడేట్. నర్స్ ఎడ్యుకేటర్ హ్యావ్ ఏ వైటల్ రోల్ టు మెంటర్ student nurses in relation to developing evidence-based practice (EBP) skills. So, provides educational leadership to patients and care providers to enhance specialized patient care within the established healthcare settings. So here option D is the correct answer. Resource person supervise clinical instructor in conducting classroom teaching according to the planned curriculum based on the updated and current nursing practices. They act as an educational resource person for all grade of nurses and also clients. When it comes to research, the nurse educators serve as advisor, collaborators and patient advocates. They are an excellent resource for the nurses. ప్రస్తుతం ఉన్న నర్సింగ్ పద్ధతుల ఆధారంగా ప్రణాళికబద్ధమైన పాఠ్యాంశాల ప్రకారం తరగతి గది బోధనను నిర్వహించడంలో క్లినికల్ బోధకులు పర్యవేక్షిస్తారు. వారు అందరికీ విద్యా వనరుల వ్యక్తిగా వ్యవహరిస్తారు. పరిశోధన విషయానికి వస్తే నర్స్ అధ్యాపకులు సలహాదారులుగా, సహకారులుగా మరియు రోగి న్యాయవాదులుగా వ్యవహరిస్తారు. అవి నర్సులకు అద్భుతమైన వనరులు. నర్స్ అధ్యాపకులు ఏ అభివృద్ధికి సంబంధించి విద్యార్థి నర్సులకు మార్గదర్శకత్వం వహించడం కీలక పాత్ర. సాక్ష్యం ఆధారిత అభ్యాసం, నైపుణ్యాలు, పరిశోధన యాక్సెస్ చేయడం అనేవి చాలా వరకు ఇంపార్టెంట్. సో వ్యక్తిపరమైన ప్రవర్తన, నైతిక ప్రవర్తన, సామర్థ్యాలు, జ్ఞానం మరియు నైపుణ్యాలపై నమ్మకం ఆధారపడి ఉంటుంది. సో హియర్ డెవలపింగ్ హెల్త్ ప్రమోషన్ ప్లాన్స్ విత్ క్లయింట్స్, ద నర్స్ ఎడ్యుకేటర్ షుడ్ take role of resource person. Option D is the correct answer. Next we'll move on to question number 83. The final maintenance stage will mean that the patient is. చివరి నిర్వహణ దశ అంటే ఏంటి? క్లయింట్ ఈజ్ ఆర్ పేషెంట్ ఈజ్. చివరి నిర్వహణ దశ అంటే ఏంటి? దీనిలో చివరి నిర్వహణ దశలో క్లయింట్, పేషెంట్ ఈజ్. ఆప్షన్స్: ఆప్షన్ ఏ సమ్ cheering behavior, option B feeling better, option C ready to change unhealthy behavior, option D healthy behavior. We will see the meaning of options. Option A, some cheering behavior means
కొన్ని సంతోషకరమైన ప్రవర్తన ఉండడము మీన్స్ కొంత సంతోషకరమైన ప్రవర్తన ఉండడము. ఆప్షన్ బి ఫీలింగ్ బెటర్ మీన్స్ ఒక మంచి అనుభూతి ఉండడము. ఆప్షన్ సి అనారోగ్య ప్రవర్తనను మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఆప్షన్ డి ఆరోగ్యకరమైన ప్రవర్తన. ఇన్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ దేర్. చివరి నిర్వహణ దశ అంటే ఏంటి? కన్సిస్టెంట్లీ పర్ఫార్మింగ్ ది డిజైర్డ్ మీన్స్ హెల్దీ బిహేవియర్. సో హియర్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నీడ్స్ ప్రైజ్ అండ్ స్టేజెస్ టు గెట్ బ్యాక్ on the wagon in case of a relapse. So here option D is the correct answer. The maintenance involves being able to successfully avoid any temptations to return to the bad habit. The goal of the maintenance stage is to maintain a new things and new good habits. The maintenance phase of the stages all changes model involves successfully avoiding the former behaviors and keeping up new behaviors. కావలసిన ప్రవర్తనను నిలకడగా ప్రదర్శిస్తుంది మీన్స్ హెల్దీ బిహేవియర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మరియు తిరిగి వచ్చినప్పుడు వ్యాగన్లో తిరిగి రావడానికి ప్రశంసలు మరియు వ్యూహాలు అవసరము. సో హియర్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి సమాధానము రోగి చివరి నిర్వహణ దశకు చేరుకున్నారని సూచిస్తుంది. అక్కడ వారు స్థిరంగా ఆరోగ్యకరమైన ప్రవర్తనలతో పాల్గొంటారు మీన్స్ నథింగ్ బట్ గుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజెస్, నో స్మోకింగ్ అండ్ అవేకింగ్ and also healthy diet, peaceful nature. These all things comes under the healthy nature related to the all healthy habits they are having. So here option D is the correct answer, healthy behavior. Next we will move on to question number 84. Common side effects observed during treatment with psychotropic drugs. The కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అబ్జర్వ్ డ్యూరింగ్ ది ట్రీట్మెంట్ ఆఫ్ సైకోట్రోపిక్ డ్రగ్స్. మీనింగ్ చూద్దాము. సైకోట్రోపిక్ డ్రగ్స్ ఔషధాలతో చికిత్స సమయంలో గమనించిన సాధారణమైన దుష్ప్రభావాలు మీన్స్ నథింగ్ బట్ సైడ్ ఎఫెక్ట్స్. ఆప్షన్స్ ఆప్షన్ ఏ డ్రౌజీనెస్ అండ్ సెడేషన్. ఆప్షన్ బి అలర్జీ అండ్ ప్యూరైటిస్. ఆప్షన్ సి కన్వల్షన్స్, కన్ఫ్యూషనల్ సైకోసిస్. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆప్షన్ ఏ డ్రౌజీనెస్ అండ్ సెడేషన్ మీన్స్ నథింగ్ బట్ మగత, డ్రౌజీగా ఉండడము మీన్స్ మత్తుగా ఉండడము. సెడేషన్ మీన్స్ మత్తుగా ఉండడము. డ్రౌజీనెస్ మీన్స్ మగతగా ఉండడము. ఆప్షన్ బి ఎలర్జీ అండ్ ప్యూరైటిస్ మీన్స్ నథింగ్ బట్ ఎలర్జీస్ ఉండడము మీన్స్ సైకోట్రోపిక్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉండడము. అంటే ఆఫ్టర్ అడ్మినిస్ట్రింగ్ ది సైకోట్రోపిక్ డ్రగ్స్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు ఉంటాయి, అవి సైడ్ ఎఫెక్ట్స్. సో ఆప్షన్ సి కన్వల్షన్స్, కన్ఫ్యూషనల్ సైకోసిస్ మీన్స్ మూర్ఛు మీన్స్ నథింగ్ బట్ కన్వల్షన్స్, మూర్ఛు రోగం రావడము లేకపోతే సడన్గా మూర్ఛ అనేది డెవలప్ అవుతుంది, గందరగోళంగా ఉంటుంది. కన్ఫ్యూజన్ మీన్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, గందరగోళంగా ఉంటారు. ఆప్షన్ డి వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్ నథింగ్ బట్ పైవన్నీ. సో common side effects of psychotropic drugs are headache, drowsiness, tiredness, weakness, blurred vision, nausea, vomiting, diarrhea or constipation. And serious but not rare side effects like pounding heartbeat, fainting, frequent urination, mental or mood changes, swelling of the feet or ankles. These all things comes under the severe side effects. The psychotropics common with a range of side effects. Some of these includes cardiac issues, weight gain, sleep disturbances, fatigue, drowsiness, dizziness and change in the appetite. These all things related to the side effects of the psychotropic drugs. So here all of the above is the correct answer. అన్ని ఔషధాల మాదిరిగానే సైకోట్రోపిక్ డ్రగ్స్ అనేక రకాల దుష్ప్రభావాలతో వస్తాయి. అవి ఏంటి అంటే గుండె సంబంధిత సమస్యలు, తల తిరగడం, మగతగా ఉండడం, అలసట, లైంగిక దుష్ప్రభావాలు, నిద్రలో ఆటంకాలు, బరువు పెరుగుట, ఆకలిలో మార్పులు. సో సాధారణమైన దుష్ప్రభావాలు ఏంటి అంటే తలనొప్పి, మగత, అలసట, బలహీనత, అస్పష్టమైన దృష్టి, వికారము, వాంతులు, అతిసారము లేదా మలబద్ధకం లాంటివి సాధారణమైనవి. తీవ్రమైన దుష్ప్రభావాలు ఏంటి అంటే గుండె ఫాస్ట్గా కొట్టుకోవడము, మూర్ఛ రావడము, తరచుగా మూత్ర విసర్జన, మానసిక లేదా మూడ్ చేంజెస్, ఇవన్నీ
సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో హియర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది ఎబో ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అబ్జర్వ్ డ్యూరింగ్ ది ట్రీట్మెంట్ విత్ ది psychotropic drugs are all of the above is the correct answer. Option D. Next we will move on to question number 85. The word sanitation means what is the meaning of the word sanitation? శానిటేషన్ వర్డ్కి మీనింగ్ ఏంటి? పారిశుద్ధ్యం అనే పదానికి అర్థం ఏంటి? మనం ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ అడిక్వేట్ వేస్ట్ డిస్పోజల్, ఆప్షన్ బి క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. Word sanitation conditions relating to public health, especially the provision of clean drinking water and adequate sewage disposal is called as sanitation. So what is meant by sanitation clearly means the process of keeping places free from dirt, infection, disease and etc. by removing waste, trash and garbage, by cleaning streets. Diseases can spread from poor sanitation. Sanitation refers to the public health condition related to the clean drinking water and adequate treatment and also disposal of human etc. and sewage. So here option A and B is the correct answer, means adequate waste disposal and clean drinking water. చెత్త మరియు చెత్తను తొలగించడం ద్వారా, వీధులను శుభ్రపరుచుకోవడం ద్వారా మురికి, వ్యాధులు మొదలైన వాటి నుండి స్థలాలను లేకుండా ఉంచే ప్రక్రియ. సో డర్టీ ప్లేసెస్ నుంచి పారిశుద్ధ్యం నుండి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. పరిశుభ్రత అనేది మానవ విసర్జన మరియు మురుగునీటిని పారివేయడానికి సంబంధించిన స్వచ్ఛమైన తాగునీరు మరియు తగిన చికిత్స మరియు ప్రజారోగ్య పరిస్థితులను సూచిస్తుంది. పారిశుద్ధ్య వ్యవస్థలో మానవ విసర్జన మరియు మురుగునీటిని సంగ్రహించడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, శుద్ధి చేయడం మరియు పారవేయడం లేదా పునర్వినియోగం చేయడం వంటివి ఉంటాయి. సో హియర్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఏ అండ్ బి. పారిశుద్ధ్యం అనే పదానికి కరెక్ట్ అర్థం ఏంటి అంటే ఆప్షన్ ఏ అండ్ బి. తగినంత వ్యర్థాలను పారివేయడము, స్వచ్ఛమైన తాగునీరు అని మీనింగ్. సో హియర్ ఆప్షన్ ఏ అండ్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, మీన్స్ ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అడిక్వేట్ వేస్ట్ డిస్పోజబుల్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. నెక్స్ట్ we will move on to question number 86. What is the great reservoir of blood? వాట్ ఈస్ ద గ్రేట్ రిజర్వాయర్ ఆఫ్ బ్లడ్? రక్తం యొక్క గొప్ప రిజర్వాయర్ ఏంటి? ఆప్షన్స్ ఆప్షన్ ఏ బ్లాడర్, బి లివర్, ఆప్షన్ సి స్ప్లీన్, ఆప్షన్ డి హార్ట్. ఆప్షన్ ఏ మూత్రాశయం, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి ప్లీహము, ఆప్షన్ డి గుండె. రక్తం యొక్క గొప్ప రిజర్వాయర్ ఏంటి మనకిచ్చిన ఆప్షన్స్లో? As a reservoir for blood is spleen, weighs about 100 grams. The organ can respond to sympathetic stimulation by contracting its fibroelastic capsules and to increase systemic blood supply. In particular, this vital function takes place during the hemorrhage. Because spleen is the reservoir of blood, because veins contain so much of blood. Certain veins function as blood reservoirs. The main blood reservoirs are veins of the abdominal organs, like especially spleen. Then second place is liver and also skin also. So here option C is the correct answer. According to the priority, we have to choose the answer. రక్తం కోసము మీన్స్ రిజర్వాయర్ ఆఫ్ బ్లడ్. రక్తం కోసము రిజర్వాయర్గా ప్లీహము ఉంటుంది. పీహం యొక్క బరువు 100 గ్రామ్స్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రక్త సరఫరాను పెంచడానికి దాని ఫైబో ఎలాస్టిక్ క్యాప్సూల్స్ మరియు ట్యాబ్యులేలను సంకోచించడం ద్వారా అవయం సానుభూతి ఉద్దీపనకు ప్రతిస్పందిస్తుంది. ముఖ్యంగా రక్తస్రావం సమయంలో ఈ ముఖ్యమైన పని జరుగుతుంది. సిరలు చాలా రక్తాన్ని కలిగి ఉన్నందున కొన్ని సిరలు రక్త నిల్వలకు పనిచేస్తాయి. ప్రధాన రక్త రిజర్వాయర్లు ఉదాహరణకు అవయవాలు, ఉదర అవయవాలు, ముఖ్యంగా ప్లీహము, కాలేయము మరియు చర్మం యొక్క సిరలు. సో అకార్డింగ్ టు ప్రియారిటీ మనము ఆప్షన్ చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ మనకు ఆప్షన్ సి స్ప్లీన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ we will move on to question number 87. Cortisol secretion is high during the time of. కార్టిజాల్ సెక్రెషన్, కార్టిజాల్ స్రావము అనేది ఏ కాలంలో, ఏ టైమింగ్స్లో మనకు ఎక్కువగా ఉంటుంది? కార్టిజాల్ స్రావము ఏ కాలంలో ఎక్కువ ఉంటుంది? ఆప్షన్స్ ఆఫ్టర్నూన్, ఆప్షన్ బి మార్నింగ్, ఆప్షన్ సి నైట్, ఆప్షన్ డి ఈవినింగ్.
regulating the body stress response during the time of stress. Body can release cortisol after releasing it fight or flight hormones such as adrenaline. So continue to stay on high alert. In addition, cortisol triggers release of glucose from the liver for first energy during times. Means fast energy during the time of stress. Cortisol is high during the morning time. So here option B is the correct answer. The level of cortisol in our body, urine and saliva normally peaks in the early morning and declines throughout the day, reaching its lowest level around the midnight. This pattern can change if you work at night shift and sleep at different timings of the day. రక్తము మూత్రము మరియు లాలాజలంలోని కార్టిజాల్ స్థాయి సాధారణంగా ఉదయాన్నే గరిష్ట స్థాయికి చేరుకుంటుంది మరియు రోజంతా క్షీణిస్తుంది. అర్ధరాత్రి కనిష్ట స్థాయికి చేరుకుంటుంది. రాత్రి షిఫ్ట్లో ఒకవేళ మీరు పనిచేస్తే రోజులో వేరు సమయాల్లో నిద్రపోతే ఈ నమూనా మళ్ళీ మారవచ్చు. సో హియర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కార్టిజాల్ సెక్రేషన్ అనేది హై డ్యూరింగ్ ది మార్నింగ్ టైమింగ్స్. కార్టిజాల్ని ఒత్తిడి హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది మనల్ని మేల్కొల్పడానికి ఉదయం తగినంత ఎక్కువ మొత్తంలో మరియు రోజంతా తక్కువ పరిణామంలో అవసరము. తద్వారా మనం రాత్రి నిద్రపోతాము. So here option B is the correct answer. Morning time lo we are having cortisol secretion high. So here option B is the correct answer. Next we will move on to question number 88. To observe living cells type of microscope used is సజీవ కణాలను మీన్స్ సజీవ కణాలను నథింగ్ బట్ లివింగ్ సెల్స్. సజీవ కణాలను పరిశీలించడానికి ఉపయోగించే సూక్ష్మదర్శిని రకం ఏంటి? ఆప్షన్స్ ఆప్షన్ ఏ బ్రైట్ ఫీల్డ్, ఆప్షన్ బి డార్క్ ఫీల్డ్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. సజీవ కణాలను పరిశీలించడానికి ఉపయోగించే సూక్ష్మదర్శిని ఏంటి? కింద ఆప్షన్స్ ఏ బ్రైట్ ఫీల్డ్ మీన్స్ ప్రకాశవంతమైన క్షేత్రము, ఆప్షన్ బి డార్క్ ఫీల్డ్, ఆప్షన్ బి చీకటి క్షేత్రము, ఆప్షన్ ఏ అండ్ బి అంటే బోత్, ఆప్షన్ పైవేవి కాదు. There are two most common methods for visualizing the living cells are contrast microscopy and differential interference contrast microscopy. Those are compound microscope are commonly used in research labs, institutes to study microorganisms. They all use glass lenses to bend and focus light rays and produce enlarged images of small objects. So dark field microscopy is the correct answer. Microscope used for study of living cells face contrast microscope, nothing but option B dark field microscopy is the correct answer here. Dark field microscope offers a way to view the structures of many types of biological specimens in greater contrast without need of stains. Dark field microscopy can also increase contrast when imaging material samples. డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ అనేక రకాల జీవ నమూనాల నిర్మూనాలను మరకలు అవసరం లేకుండా చాలా విరుద్ధంగా వీక్షించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ మెటీరియల్ శాంపిల్స్ ఇమేజింగ్ చేసినప్పుడు కాంట్రాస్ట్ని కూడా పెంచుతుంది. సజీవ కణాలను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్ అంటే హియర్ ఆప్షన్ బి డార్క్ ఫీల్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జీవ కణాలను దృశ్యమానం చేయడానికి రెండు అత్యంత సాధారణ పద్ధతుల ద్వారా దశ కాంట్రాస్ట్ మైక్రోస్కోపీ మరియు అవకలన జోక్యం కాంట్రాస్ట్ మైక్రోస్కోపీని యూజ్ చేస్తారు. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 89. ఫ్రమ్ ది ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ రిలేటెడ్ టు ది వైటమిన్ B12? కింద మనకిచ్చిన ఆప్షన్స్లో వైటమిన్ B12కి సంబంధించినది ఏది? ఆప్షన్ ఏ సిమ్టమ్స్ విల్ డెవలప్ ఫాస్ట్, ఆప్షన్ బి సింథసైజ్డ్ బై బ్యాక్టీరియా, ఆప్షన్ సి అబ్జర్వ్డ్ ఇన్ జెజినమ్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఫస్ట్ ఆప్షన్స్కి మీనింగ్ చూద్దాము. ఆప్షన్ ఏ సిమ్టమ్స్ విల్ డెవలప్ ఫాస్ట్ మీన్స్ లక్షణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఆప్షన్ బి సింథసైజ్డ్ బై బ్యాక్టీరియా మీన్స్ బ్యాక్టీరియా ద్వారా సంశ్లేషణ చేయబడుతుంది. ఆప్షన్ సి అబ్జర్వ్డ్ ఇన్ జెజినమ్ మీన్స్ జెజినంలో గమనించబడుతుంది. ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్ మీన్స్ పైవన్నీ. వైటమిన్ B12 ఈజ్ సింథసైజ్డ్ బై ప్రొకారియోట్స్ అండ్ ఇన్హిబిట్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ pernicious anemia in animals. Results were confirmed by the Ochomonas
essay which taught specific for active B12. So synthesized by bacteria is the correct answer. Microbial de novo biosynthesis of vitamin B12 occurs through two alternative routes. Those are aerobic or anaerobic pathway in bacteria and also arsenic respectively. So vitamin B12 active was produced by members of the bacteria genera Klebsiella and Pseudomonas. Vitamin B12 ప్రొకారియోట్లచే సంశ్లేషణ చేయబడుతుంది మరియు జంతువులలో హానికరమైన రక్తహీనత అభివృద్ధిని నిరోధిస్తుంది. వైటమిన్ B12 యొక్క మైక్రోబియల్ డి నోవో బయోసింథసిస్ రెండు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సంభవిస్తుంది. అరోబిక్ లేదా వాయురహిత మార్గం బ్యాక్టీరియా మరియు ఆర్కియాలో వరుసగా జరుగుతుంది. సో ఫలితాలు ఓక్రోమోనాస్ మ్యాలీ అస్సే ద్వారా నిర్ధారించబడతాయి. ఈ ప్రక్రియ వైటమిన్ B12 కోసం ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది. క్లెబ్సియెల్లా మరియు సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా జాతి సభ్యులచే కొంత క్రియాశీల వైటమిన్ B12 ఉత్పత్తి చేయబడిందని నిర్ధారించారు. సో హియర్ ఆప్షన్ బి సింథసిస్ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది వైటమిన్ B12. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ we will move on to question number 90. డిగాక్సిన్ టాక్సిసిటీ బి ట్రీటెడ్ బై. డిగాక్సిన్ టాక్సిసిటీని దీని ద్వారా చికిత్స చేయాలి. ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఫినాల్టోయిన్, ఆప్షన్ బి పొటాషియం సప్లిమెంటేషన్, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. డిగాక్సిన్ స్పెసిఫిక్ యాంటీబాడీ antigen binding fragments or an effective antidote that directly binds digoxin. Digoxin and diuretics causing hypokalemia should be stopped in the persons. If the serum potassium is low or low normal, so potassium chloride is the treatment of choice. So here digoxin toxicity be treated with the phenytoin and potassium supplementation. In the state of hypokalemia or low potassium, digoxin toxicity is actually worsened because digoxin normally binds with the ATPase pump on the same site of the potassium. When potassium levels are low, digoxin can more easily bind with ATP. So existing inhibitory effects is taken by the potassium supplementation and also phenytoin. So here option C is the correct answer, A and B. హైపోకెలిమియా లేదా తక్కువ పొటాషియం ఉన్న స్థితులలో డిగాక్సిన్ విషపూరితము నిజానికి మరింత తీవ్రం అవుతుంది. ఎందుకంటే డిగాక్సిన్ సాధారణంగా ఏటీపీ పై పంపుకు సంబంధించింది. సో పొటాషియం వలె ఉంటుంది. ఎప్పుడు పొటాషియం స్థాయిలు తక్కువగా ఉంటాయో డిగాక్సిన్ ఏటీపీ పేస్ పంపుకు మరింత సులభంగా బంధిస్తుంది, నిరోధక ప్రభావాలను చూపుతుంది. డిగాక్సిన్తో బంధించే ఇమ్యునోగ్లోబులిన్ భాగము ఏంటి అంటే డిగాక్సిన్ రోగ నిరోధక ఫ్యాబ్. ఇది ప్రస్తుతం డిజిటాలిస్ టాక్సిసిటీని ముఖ్యమైన డిస్మెథియాలకి బ్లాక్ చేస్తూ వెంటిక్యులార్ టాచికార్డియా అండ్ ఫిబ్రిలేషన్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో మనము పొటాషియం లెవెల్స్ని కూడా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. డిపెండింగ్ ఆన్ ది పొటాషియం లెవెల్స్ చెక్ చేసుకున్న తర్వాతనే మనము పొటాషియం సప్లిమెంటేషన్ కానీ నెక్స్ట్ ఫినాయిటిన్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవ్వగలుగుతాము. ఎట్ ద టైం డిగాక్సిన్ టాక్సిసిటీ ఉన్న పేషెంట్స్లో మనము ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాము త్రూ ది నోయింగ్ ఆఫ్ పొటాషియం లెవెల్స్. సో హియర్ ఆప్షన్ C is the correct answer, A and B is the correct answer. Next we will move on to question number 91. In clinic, the nurse who guides clients' development in effective problem solving and decision making begins by. క్లినిక్లో సమర్థవంతమైన సమస్య పరిష్కారము మరియు నిర్ణయము తీసుకోవడంలో ఖాతాదారుల అభివృద్ధికి మార్గనిర్దేశం చేసే నర్స్ని ఏమంటారు, మీన్స్ ఆ ప్రాసెస్ని ఏమంటారు? ఆప్షన్ ఏ హిస్టరీ కలెక్షన్, ఆప్షన్ బి హెల్త్ బిలీఫ్స్, ఆప్షన్ సి హెల్త్ రిస్క్ అసెస్మెంట్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో క్లినిక్లో సమర్థవంతమైన సమస్య పరిష్కారం మీన్స్ ఇప్పుడు మనకు ఏదైనా కండిషన్ గురించి కానీ రిలేటెడ్ టు ది ఎనీథింగ్ అబౌట్ పేషెంట్ మనం తెలుసుకోవాలంటే డెఫినెట్లీ వీ విల్ స్టార్ట్ రిలేటెడ్ టు ది క్లయింట్ హిస్టరీ.
హిస్టరీ కలెక్షన్. నెక్స్ట్ హెల్త్కి సంబంధించి ఏమైనా బిలీఫ్స్ ఉన్నాయా రిలేటెడ్ టు ది, ఇప్పుడు ఈ కండిషన్, ఇప్పుడు కాఫ్ కోల్డ్ ఇటువంటి సిచ్యువేషన్లో రిలేటెడ్ టు ది ఎనీ బిలీఫ్స్ కానీ. నెక్స్ట్ హెల్త్ రిస్క్ అసెస్మెంట్, ఆరోగ్య ప్రమాద అంచనా వేయటము. ఆప్షన్ ఏ చరిత్ర సేకరణ, హిస్టరీ కలెక్షన్ మీనింగ్ చరిత్ర సేకరణ. ఆప్షన్ బి హెల్త్ బిలీఫ్స్ అంటే ఆరోగ్య విశ్వాసాలు ఏంటి. నెక్స్ట్ ఆప్షన్ సి హెల్త్ రిస్క్ అసెస్మెంట్ మీన్స్ ఆరోగ్య ప్రమాద అంచనా. మీకు మీనింగ్ తెలియాలని మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీనింగ్ మీకు అర్థమైందంటే క్లియర్గా మీరు ఆన్సర్ ఆటోమేటిక్గా చూస్ చేసుకుంటారు. సో హియర్ డెఫినెట్లీ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హెల్త్ అసెస్మెంట్ ఈజ్ ప్లాన్ ఆఫ్ కేర్ దట్ identifies the specific needs of a person and how those needs will be addressed by healthcare system skilled nursing facility. Health assessment is the evaluation of the health status by performing physical exam after taking the health history. Health assessment is process involving systemic collection analysis of health related information and patient for use by the patient, clinicians and healthcare team identifies the support beneficial health behaviors and mutually work to direct changes in the potentially harmful health behaviors. So here option డి ఆల్ ఆఫ్ ది ఎబో పైవన్నీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆరోగ్య అంచనా అనేది ఒక వ్యక్తి యొక్క నిర్దిష్ట అవసరాలను మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లేదా నైపుణ్యం కలిగిన నర్సింగ్ సౌకర్యం ద్వారా ఆ అవసరాలను ఎలా పరిష్కరిస్తామో గుర్తించే ఒక సంరక్షణ ప్రణాళిక. ఆరోగ్య అంచనా అనేది ఆరోగ్య చరిత్రను తీసుకున్న తర్వాత శారీరక పరీక్ష చేయడం ద్వారా ఆరోగ్య స్థితిని అంచనా వేయడం జరుగుతుంది. ఆరోగ్య అంచనా అనేది ప్రయోజకరమైన ఆరోగ్య ప్రవర్తనలను గుర్తించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి, అంతేకాకుండా హానికరమైన ఆరోగ్య ప్రవర్తనలో ప్రత్యక్ష మార్పులను పరస్పరం పరిచయం చేయడానికి రోగులకు, వైద్యులకు మరియు యూజ్ అవుతుంది, మీన్స్ సహాయపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించడము మరియు సేకరించడము మరియు విశ్లేషించడం వంటి ప్రక్రియను ఆరోగ్య అంచనా అంటారు. సో హియర్ ఆప్షన్ ఏ బి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హిస్టరీ కలెక్షన్, హెల్త్ బిలీఫ్స్ అండ్ health risk assessment. Option D is the correct answer. Next we will move on to question number 92. Movement of limbs towards the middle line of the body is known as. శరీరం యొక్క మధ్య రేఖ వైపు అవయవాల కదలికను ఏమంటారు? మీన్స్ మన బాడీలో శరీరంలో మధ్య రేఖ వైపు మిడిల్ నుంచి ఇప్పుడు మనకు ఏదైనా డిఫరెంట్ సైడ్కి ఒక వైపుకి అవయవాలను కదిలించడాన్ని ఏమంటారు? వి విల్ సీ ద ఆప్షన్స్ ఫస్ట్. ఆప్షన్ ఏ ఫ్లెక్షన్, ఆప్షన్ బి అడక్షన్, ఆప్షన్ సి ఎక్స్టెన్షన్, ఆప్షన్ డి అబ్డక్షన్. ఆప్షన్ ఏ ఫ్లెక్షన్ మీన్స్ వంగుట, ఆప్షన్ బి అడక్షన్, ఆప్షన్ సి ఎక్స్టెన్షన్ మీన్స్ పొడిగింపు, ఆప్షన్ డి అబ్డక్షన్. We will see in detail about movement of limbs towards the middle line of the body is known as. Nothing but option B is the correct answer. Adduction brings the limbs or hand toward or cross the midline of the body. Brings fingers or toes together. Circumduction is the movement of the limb, hand or fingers in the circular pattern using the sequential combination of flexion, adduction, extension and abduction motions. Adduction is a movement towards the midline. Adduction of the hip squeezes the legs together in fingers and toes. The midline used is not the midline of the body, but a body, hands and foot respectively comes to the adduction. First we will see the related to the adduction and abduction. చాలా మెంబర్స్కి కన్ఫ్యూజ్ ఉంటుంది, సో నేను క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్డక్షన్ అండ్ అడక్షను. అపహరణ అనేది శరీరం యొక్క మధ్య రేఖ నుండి అవయవాన్ని పార్శ్వంగా కదిలించడాన్ని అడక్షన్ అంటారు. అబ్డక్షన్ మీన్స్ నథింగ్ బట్ ఆప్షన్ డి. మీనింగ్ ఏంటి అంటే వ్యసనం అనేది శరీరం వైపు లేదా మధ్య రేఖ అంతటా అవయవాన్ని తీసుకొని వచ్చే వ్యతిరేక కదలిక అని మీనింగ్. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు అబ్డక్షన్ అడక్షన్ అంటే, అందుకని క్లియర్గా చెప్తున్నాను. సో హియర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అడక్షన్ అనేది మిడ్ లైన్ వైపు కదలిక. హిప్ యొక్క అడక్షన్ కాళ్ళను కలిసి పిండుతుంది. వేళ్ళు మరియు కాళ్ళి వేళ్లలో మధ్య రేఖ శరీరం యొక్క మధ్య రేఖను కాదు, కానీ వరుసగా చేతి మరియు పాదాల మధ్య ఉంటుంది. వ్యసనం మీన్స్ అడక్షన్ అనేది శరీరం యొక్క మధ్య రేఖ వైపు లేదా అంతటా అవయం లేదా చేతిని తీసుకువస్తుంది లేదా వేళ్ళు లేదా కాలి వేళ్లను ఒక చోట చేరుస్తుంది.
సర్కండక్షన్ అనేది వంగుట, అనుబంధము, పొడిగింపు మరియు అపహరణ కదలికల వరుస కలయికలను ఉపయోగించి వృత్తాకార నమూనాలలో అవయం, చేతి లేదా వేలి కదలిక అనే ఉంటుంది. సో హియర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అడక్షన్ రిలేటెడ్ టు ది అబ్డక్షన్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దట్స్ వై క్లియర్గా రిలేటెడ్ అబ్డక్షన్ మాత్రం నేను 2 ఎక్స్ప్లెయిన్ చేశాను, బి అండ్ డి. సో హియర్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 93. వాట్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ స్వైన్ ఫ్లూ? డ్రగ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ స్వైన్ ఫ్లూ అంటే స్వైన్ ఫ్లూకి వాట్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్, బెస్ట్ డ్రగ్ ఏంటి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అసైక్లోవిర్, ఆప్షన్ బి అడివోవిర్, ఆప్షన్ సి సిడోఫోవిర్, ఆప్షన్ డి ఒసల్టావిర్. Drugs indicated for the treatment of swine flu are also called as H1N1 influenza A virus. Includes neuraminidase inhibitors. Those are oseltavir and zanamivir. Here we are having option D, oseltavir is the correct answer. So which has glycoprotein on the surface of influenza virus that destroys the infected cells receptor for viral hemagglutinin. Oseltavir also called as Tamiflu. Oseltavir seems to work best although some kinds of swine flus are resistant to Tamiflu. Oseltavir other name Tamiflu. So here best drug of choice for the swine flu is Oseltavir. Swine flu ni H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ అని కూడా పిలుస్తారు. సో ద బెస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ది H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ చికిత్స కోసం సూచించిన మందులలో న్యూరామినిడేస్ ఇన్హిబిటర్స్ చాలా ముఖ్యమైనవి. ఆ డ్రగ్స్ నేమ్స్ ఏంటి అంటే ఒసల్టామేర్ అండ్ జామావేర్. ఒసల్టావేర్ అండ్ జామ్నావేర్ న్యూరామినేడేస్ని నిరోధిస్తాయి. ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ యొక్క ఉపరితలంపై ఉండే గ్లైకోప్రోటీన్. ఇది వైరల్ కోసం సోకిన సెల్ యొక్క గ్రాహకాన్ని నాశనం చేస్తుంది. ఒసల్టావేర్ మరియు జామ్నావేర్ ఈజ్ ఉత్తమంగా పనిచేస్తాయి. సో హియర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒసల్టావేర్కు అదర్ నేమ్ ఏంటి అంటే టామిఫ్లూ అని కూడా అంటారు. సో హియర్ ఆప్షన్ డి, ఒసల్టావేర్ ఈజ్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ది స్వైన్ ఫ్లూ ఆర్ H1N1 ఏ ఇన్ఫ్లుయెంజా వైరస్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ we will move on to question number 94. What does mean by healthy literacy? What does mean by healthy literacy? We will see the options first. Option A, understands about instructions and medications. Option B, awareness of alternatives treatments. Option C, following healthcare system and treatment. Option D, all of the above. ఫస్ట్ క్వశ్చన్కి మీనింగ్, దెన్ ఆప్షన్స్కి కూడా మీనింగ్ చూద్దాము. వాట్ డస్ మీన్ బై హెల్తీ లిటరసీ అంటే ఆరోగ్యకరమైన అక్షరాస్యత అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్కి ఆరోగ్యకరమైన అక్షరాస్యత, లిటరసీ మీన్స్ అక్షరాస్యత ఉంటుంది. సో ఏవి ఉంటే హెల్దీ లిటరసీ అంటారు? దాన్ వి విల్ సీ ద ఆప్షన్స్. ఆప్షన్ ఏ, అండర్స్టాండ్స్ అబౌట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మెడికేషన్. సూచనలు, మందుల గురించి అవగాహన కలిగి ఉండడము. ఆప్షన్ బి, అవేర్నెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్. ప్రత్యామ్నాయ చికిత్సలపై అవగాహన ఉండటము. ఆప్షన్ సి, ఫాలోయింగ్ హెల్త్ కేర్ సిస్టమ్ అండ్ ట్రీట్మెంట్. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గురించి మరియు చికిత్సను ఫాలో మీన్స్ అనుసరించడము. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ మీన్స్ పైవన్నీ. Health literacy is the degree to which individuals have ability to find, understand and use the information about the services to the information and inform health related decisions action for the themselves and others. So nothing but here option D is the correct answer, all of the above. వ్యక్తిగత ఆరోగ్య అక్షరాస్యత అనేది వ్యక్తులు తమ కోసం మరియు ఇతరుల కోసం ఆరోగ్య సంబంధిత నిర్ణయాలు మరియు చర్యలను తెలియజేయడాన్ని, సమాచారాన్ని మరియు సేవలను కనుగొనడం, అర్థం చేసుకోవడం, ఉపయోగించడం సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిగత ఆరోగ్య అక్షరాస్యత అనేది వ్యక్తులు తమ కోసం మరియు ఇతరుల కోసం ఆరోగ్య సంబంధిత నిర్ణయాలు మరియు చర్యలను తెలియజేయడాన్ని, సమాచారాన్ని మరియు సేవలను కనుగొనడం మరియు దానికి అర్థం తెలుసుకోవడాన్ని మనకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఆరోగ్యకరమైన అక్షరాస్యత అంటే ఏంటి? వాట్ డస్ మీన్ బై హెల్త్ లిటరసీ అంటే ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సూచనలు మరియు మందుల అవగాహన కలిగి ఉండడం. ఆప్షన్ బి, ప్రత్యామ్నాయ చికిత్సలపై అవగాహన కలగడము. ఆప్షన్ సి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరియు చికిత్సను
అనుసరించడము. ఆప్షన్ డి పైవన్నీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ we will move on to question number 95. The contractile unit of skeletal muscle is called as. The contractile unit of skeletal muscle is called as. We will see the options first. Option A blood vessels, option B neuron, option C sarcomere, option D nephron. So మీనింగ్ చూద్దాం ఫస్ట్. అస్థి పంజరము. సో అస్థి పంజరం కండరం యొక్క సంకోచ యూనిట్ని ఏమంటారు? అస్థి పంజరం యొక్క మీన్స్ అస్థి పంజరానికి ఉన్న కండరం యొక్క సంకోచ యూనిట్ని ఏమంటారు? ఆప్షన్ ఏ రక్తనాళాలు, ఆప్షన్ బి న్యూరాన్స్, ఆప్షన్ సి sarcomere, option D nephrons. The contractile unit of skeletal muscle is called as sarcomere. So here option C is the correct answer. The contractile functional unit of the myofibrils is called as sarcomere. Myofibrils have a characteristic binding pattern detected under a light microscope referred as striations. The main function of the myofibrils is to protect and produce muscle contraction and relaxation. Skeletal and cardiac muscle are referred to as striated muscle because of visible organization of repeating units of contractile filaments known as sarcomeres into cylindrical bundles called as myofibrils. మయోఫిబ్రిల్ యొక్క కాంట్రాక్ట్ ఫంక్షనల్ యూనిట్ అంటారు. సార్కోమేర్ మయోఫిబ్రిల్ స్టేయోషన్స్గా సూచించబడే లైట్ మైక్రోస్కోపులో గుర్తించబడిన లక్షణ బ్యాండింగ్ నమూనాలను కలిగి ఉంటాయి. అస్థిపంజరము మరియు గుండె కండరాలను సైటెడ్ కండరమని సూచిస్తారు, ఎందుకంటే సార్కోమేర్స్ అని పిలువబడే సంకోచ తంతువుల యొక్క పునరావృత యూనిట్లు మయోఫైబ్రిల్స్ని పిలువబడే స్తూపాకార కట్టలుగా కనిపించే ఒక సంస్థ. సో కాంట్రాక్టైల్ యూనిట్ ఆఫ్ స్కెలెటల్ మజిల్ ఈజ్ కాల్డ్ యాజ్ sarcomere. Sarcomere is the correct answer here, option C. Next we will move on to question number 96. What are the principles of disease prevention and health promotion? What are the principles of disease prevention and health promotion? We will see the option first. Option A sender, message or audience. Option B health literacy. Option C health education. Option D all of the above. వ్యాధి నివారణ మరియు ఆరోగ్య ప్రమోషన్ సూత్రాలు ఏంటి? వ్యాధిని నివారించడానికి మరియు ఆరోగ్యానికి ప్రమోషన్ ఇచ్చే సూత్రాలు ఏంటి? ఆప్షన్ ఏ పంపినవారు ఆర్ సందేశము ప్రేక్షకులు. ఆప్షన్ బి హెల్త్ లిటరసీ మీన్స్ నథింగ్ బట్ జస్ట్ నౌ ఐ సెడ్ ఆరోగ్య అక్షరాస్యత. ఆప్షన్ సి హెల్త్ ఎడ్యుకేషన్ మీన్స్ ఆరోగ్య విద్య. ఆప్షన్ డి పైవన్నీ. We are having 5 principles. Those are a broad and positive health concept, participation and involvement, action competence and settings, perspectives and equity in health. Hygienic conditions should be maintained in surroundings we live in. There should be limited exposure to airborne microbes by providing not so crowded living conditions. Safe drinking water should be provided to prevent waterborne diseases. Provide a clean environment which prevents the breeding of mosquitoes. Health promotion and disease prevention program focuses on keeping people healthy. So here option D all of the above is the correct answer. Health promotion programs aim to engage, empower individuals and communities to choose health behaviors and make changes reduces the risk of developing chronic diseases and other morbidities. ఆరోగ్య ప్రమోషన్ మరియు వ్యాధి నివారణ కార్యక్రమాలు ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంపై దృష్టి చేపడతాయి. ఆరోగ్య ప్రమోషన్ ప్రోగ్రాంలు ఆరోగ్యకరమైన ప్రవర్తనలను ఎంచుకోవడానికి వ్యక్తులు మరియు సంఘాలను నిమగ్నం చేయడం మరియు శక్తివంతం చేయడం మరియు అలాగే దీర్ఘకాలిక వ్యాధులను అంతేకాకుండా ఇతర అనారోగ్యాలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించే మార్పులను చేయడంగా లక్ష్యం పెట్టుకుంటుంది. 5 సూత్రాలు వ్యాధి నివారణ మరియు ఆరోగ్య ప్రమోషన్ యొక్క 4 సూత్రాలు ఏంటి మీన్స్ ఇక్కడ మనకు ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకు 5 సూత్రాలు ఉన్నాయి. సో ఫస్ట్ వి విల్ డిస్కస్ షార్ట్లీ. విస్తృత మరియు సానుకూల ఆరోగ్య భావన, అంతేకాకుండా ప్రమేయము ఇన్వాల్వ్మెంట్ పాల్గొనడము, చర్య మరియు చర్య సామర్థ్యంను, సెట్టింగ్ల దృక్పథం మరియు ఆరోగ్యంలో ఈక్విటీ. దీస్ ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్ ప్రమోషన్ అండ్ disease prevention principles. So here option D all of the above is the correct answer. Next we will move on to question number 97.
after which sewage treatment water can be sent to natural source. ఏ మురుగునీటి శుద్ధి తర్వాత నీటిని సహజ వనరులకు ఉపయోగించవచ్చు ఆర్ పంపవచ్చు. ఆప్షన్స్: ఆప్షన్ ఏ సెకండరీ ట్రీట్మెంట్, ఆప్షన్ బి ప్రైమరీ ట్రీట్మెంట్, ఆప్షన్ సి టెరిషరీ ట్రీట్మెంట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. The sewage treatment is the process of cleaning polluted water before it is discharged into the bodies of water. Sewage water treatment is carried out the three stages. Those are primary treatment, secondary treatment and tertiary treatment. Here, after which sewage treatment water can be sent into the natural resource means here option C tertiary treatment is the correct answer. In primary treatment involves the physical removal of particles from the sewage through the filtration and sedimentation. In secondary prevention, the primary influence the passed and ascended tanks constantly agitated mechanically. Air is pumped into the water. Tertiary treatment. It is advanced treatment process that follows secondary waste water treatment and produces high quality water. Tertiary treatment of waste water includes the removal of nutrients such as phosphorus, nitrogen as well as removing of suspended and organic matter. Then the water is sent for the natural resource. So here option C is the correct answer. మురుగునీటి శుద్ధి అనేది కలుషితమైన నీటిని ముందుగా శుభ్రపరిచే ప్రక్రియ నీటి శరీరాల్లోకి విడుదల చేయబడుతుంది. మురుగునీటి శుద్ధి 3 దశల్లో జరుగుతుంది: ప్రాథమిక చికిత్స, ద్వితీయ చికిత్స, తృతీయ చికిత్స. ప్రాథమిక చికిత్స అంటే వడబోత మరియు అవక్షేపణ ద్వారా మురుగునీటిని భౌతిక తొలగింపు చేయబడుతుంది. ద్వితీయ చికిత్స అంటే ప్రాథమిక వ్యర్థ పదార్థము మరియు వాయు ట్యాంకులలోకి పంపబడుతుంది. తృతీయ చికిత్స మీన్స్ ఇది ద్వితీయ మురుగునీటి శుద్ధి మరియు అధిక నాణ్యత గల నీటిని ఉత్పత్తి చేసే అధునాతన శుద్ధ ప్రక్రియ. మురుగునీటి యొక్క తృతీయ శుద్ధిలో భాస్వరం మరియు నత్రజని వంటి పోషకాలను తొలగించడంతో పాటు సస్పెండ్ చేయబడిన మరియు సేంద్రియ పదార్థాలన్నింటినీ తొలగించడం ఉంటుంది. అప్పుడు నీరు సహజ వనరులకు పంపబడుతుంది. సో హియర్ ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆఫ్టర్ విచ్ సేవేజ్ ట్రీట్మెంట్ వాటర్ కెన్ బి సెంట్ టు ది నాచురల్ రిసోర్స్ మీన్స్ హియర్ ఆప్షన్ సి టెరిషరీ ట్రీట్మెంట్ ఆర్ తృతీయ చికిత్స ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హియర్ నెక్స్ట్ we will move on to question number 98. Oral administration of vitamin A solution periodically to preschool and school children is example of. We will see the options first. Option A primordial prevention, option B primary prevention, option C tertiary prevention, option D secondary prevention. Oral administration of vitamin solution మనము స్కూల్ అండ్ ప్రీ స్కూల్ చిల్డ్రన్స్ అండ్ స్కూల్ చిల్డ్రన్స్కి మనము ఓరల్ వైటమిన్ ఏ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఇలా ప్రొవైడ్ చేయడము ఏ లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్కి ఎగ్జాంపుల్ అని క్వశ్చన్కి మీనింగ్. ఆప్షన్స్ ప్రీమోడియల్ ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్, టెరిషరీ ప్రివెన్షన్ అండ్ secondary prevention. Giving oral synthetic vitamin A to children at risk of vitamin A deficiency reduces the risk of night blindness. It should be the primary preventions. Here option B is the correct answer. It is ironic that vitamin A deficiency prevalence among preschool age children is high in many societies where pro vitamin A deficiency. Programs to improve vitamin A status by high dose vitamin A supplementation may improve growth of preschool children and school children. Knowledge of the vitamin A extent of vitamin A deficiency and vitamin D deficiency is critical for the identify the risk of population among the mobilizing resources for the prevention. మనము బిఫోర్ ఇట్ సెల్ఫ్ వీఆర్ అడ్మినిస్టరింగ్ మెడిసిన్స్ కాబట్టి సిమ్టమ్స్ ఎఫెక్ట్ అవ్వకముందు మనము ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ప్రైమరీ ప్రివెన్షన్ కిందికి వస్తుంది. వైటమిన్ ఏ కెరటినాయిడ్ మూలాలు సమృద్ధిగా ఉన్న అనేక సమాజాలలో ప్రీ స్కూల్ వయసు పిల్లలలో వైటమిన్ ఏ డెఫిషియన్సీ చాలా వరకు ఉండడము విడ్డూరము. సో అధిక మోతాదులో వైటమిన్ యొక్క సప్లిమెంటేషన్ ద్వారా వైటమిన్ ఏ స్థితిని మెరుగుపరిచే కార్యక్రమాలు మెరుగుపడవచ్చు. వైటమిన్ ఏ లోపం ఉన్న ప్రీ స్కూల్ మరియు స్కూల్ పిల్లలకు వైటమిన్ ఏ సప్లిమెంటేషన్ ఇవ్వడం ద్వారా మనము ప్రైమరీ ప్రివెన్షన్ చేయొచ్చు. బిఫోర్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ టు ప్రివెంట్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ లోపం యొక్క అండ్ ఆల్సో డి
విజ్ఞానము అధిక ప్రమాద జనాభాను గుర్తించడానికి మరియు నివారణ కోసం వనరులను సమీకరించడానికి కీలకము. సో హియర్ ఇన్ దిస్ ఆప్షన్ బి ప్రైమరీ ప్రివెన్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వి విల్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 99. వాట్ ఈస్ ద కామన్ రిస్క్ ఆఫ్ సివియర్ డిప్రెషన్? తీవ్రమైన మాధ్యం యొక్క సాధారణ ప్రమాదం ఏంటి? సో సివియర్ డిప్రెషన్లో ఉన్న క్లయింట్కి కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? తీవ్రమైన ప్రమాదం ఏంటి? ఆప్షన్ ఏ ఫెటిగ్, ఆప్షన్ బి సూసైడ్, ఆప్షన్ సి థాట్స్ బ్లాక్, ఆప్షన్ డి హాలోజినేషన్. మీన్స్ ఆప్షన్ ఏ ఫెటిగ్ మీన్స్ అలసట, ఆప్షన్ బి సూసైడ్ మీన్స్ ఆత్మహత్య, ఆప్షన్ సి నలుపు ఆలోచన మీన్స్ థాట్ బ్లాక్, ఆప్షన్ డి హాలుజినేషన్ మీన్స్ భయభ్రాంతులు, లేకపోతే ఒక పర్సన్ లేకున్నా కూడా టాకింగ్ చేయడం అంటే విజువల్ కానీ ఆడిటరీ కానీ హాలుజినేషన్స్ ఉండడము. సివియర్ డిప్రెషన్ ఈజ్ ఆఫ్టెన్ క్యారెక్టరైజ్డ్ బై ది సిమ్టమ్స్ ఆఫ్ హోప్లెస్నెస్, ఇంక్రీజ్డ్ ఇరిటబిలిటీ, లాస్ ఆఫ్ ప్లేజర్, ట్రబుల్ కాన్సన్ట్రేటింగ్ ఆర్ స్లీపింగ్, thoughts of death or suicidal. So here option B is the correct answer. When stress becomes overwhelming and prolonged, the risk for mental health problems and medical problems increases. Long term stress increases the risk of mental health problems such as anxiety and depression. Depression will make the risk of suicidal ideas, suicidal thoughts, and they will attempt for the suicide also. So this is here option B is the correct answer. ఒత్తిడి అధికంగా మరియు దీర్ఘకాలికంగా మారినప్పుడు మీన్స్ కంటిన్యూస్ చాలా డేస్ అలానే ఒత్తిడి ఉండడం ద్వారా మానసిక ఆరోగ్య సమస్యలు మరియు అంతేకాకుండా వైద్యం నార్మల్ హెల్త్ ఇష్యూస్ ప్రమాదాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి ఆందోళన మరియు నిరాశ, పదార్థ వినియోగ సమస్యలు, నిద్ర సమస్యలు వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు ప్రమాదాన్ని చూపుతుంది అండ్ పెంచుతుంది. నొప్పి మరియు కండరాల ఒత్తిడిని వంటి శారీరక కంప్లైంట్స్ కూడా ఉంటాయి. సో తీవ్రమైన డిప్రెషన్ తరచుగా ఉంటుంది. నిస్సహాయత, పెరిగిన చిరాకులు అంటే మనకు డిప్రెషన్ యొక్క తీవ్రమైన కేసులు ఏంటి అంటే ఆనందం కోల్పోవడం, ఏకాగ్రత లేదా నిద్ర లేకపోవడము, మరణం లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వంటి లక్షణాల ద్వారా వర్గీకరించబడుతుంది. సో హియర్ ద కామన్ రిస్క్ ఆఫ్ సివియర్ డిప్రెషన్ ఈజ్ ఆప్షన్ బి సూసైడల్ ఆర్ సూసైడల్ టెండెన్సీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ B. Next we will move on to question number 100. Last question in this related to the health promotion point of view. Successfully we finished 100 questions. Last question related to the health promotion. How does pollutants will reach humans? కాలుష్య కారకాలు మానవులకు ఎలా చేరుతాయి? ఆప్షన్ ఏ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఆప్షన్ బి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఆప్షన్ సి నెవర్ రీచ్ టు హ్యూమన్స్, ఆప్షన్ డి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. క్వశ్చన్కి మీనింగ్ అండ్ ఆప్షన్కి మీనింగ్ కూడా చూద్దాము. కాలుష్య కారకాలు మానవులకు ఎలా చేరుతాయి? క్వశ్చన్కి మీనింగ్ ఆప్షన్ ఏ రక్త మార్పిడి, ఆప్షన్ బి బాహ్య కారకాలు, ఆప్షన్ సి మనుషులను ఎప్పుడూ చేరుకోదు, ఆప్షన్ డి అంతర్గత కారకాలు. దేర్ ఆర్ మెనీ పొల్యూటెంట్స్ ఆర్ మేజర్ ఫ్యాక్టర్స్ ఇన్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్. అమాంగ్ దెమ్ పర్టిక్యులర్ మ్యాటర్ పార్టికల్స్ ఆఫ్ వేరియబుల్ బట్ వెరీ స్మాలర్ డయామీటర్స్ penetrated in the respiratory system via inhalation and causing respiratory and cardiovascular disease, reproductive and central nervous system dysfunction and cancers. These are all things related to the pollutants. What do pollutants do to humans? How does pollutant will reach humans? Means nothing but external factors. Exposure to air pollution can affect everyone's health. When we breathe in air pollutants, they can enter our bloodstream and contribute to coughing and itchy eyes, cause or worsen many breathing and lung diseases, leading to the hospitalization, lung cancers and even premature deaths also. These many things we are having the side effects for the pollutants త్రూ ది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. వాయు కాలుష్యానికి గురి కావడం అనేది మానవులలో వ్యాధికి ప్రధాన కారకాలు ఏంటి అంటే కాలుష్య కారకాలు ఉన్నాయి. వాటిలో పర్టిక్యులర్గా మ్యాటర్ ఏంటి అంటే వేరియబుల్ కానీ చాలా చిన్న వ్యాసం కలిగిన కణాలు పీల్చడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థలోకి చొచ్చుకపోతాయి. దెన్ శ్వాసకోశ మరియు హృదయ సంబంధ వ్యాధులు, పునరావృత్తి అండ్ కేంద్ర నాడీ వ్యవస్థ పనిచేయకపోవడం లాంటివి కాకుండా క్యాన్సర్ కూడా కారణం అవుతాయి. వాయు కాలుష్యానికి గురి కావడం
ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మనం వాయు కాలుష్యాన్ని పీల్చినప్పుడు అవి మన రక్త ప్రవాహంలోకి ప్రవేశించి దగ్గు లేదా కళ్ళ దురదలకు దోహదపడతాయి. అంతేకాకుండా అనేక శ్వాస మరియు ఊపిరితిత్తుల వ్యాధులకు కారణం అవుతాయి లేదా మరింత తీవ్రం అవుతాయి. ఇది ఆసుపత్రిలో చేరడము, క్యాన్సర్ లేదా అకాల మరణానికి కూడా దారి తీస్తుంది. సో హౌ డస్ పొల్యూటెంట్స్ మన హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి మీన్స్ త్రూ ది external factors. So here option B is the correct answer. This is last question in this part of health promotion subject. So till now we discussed related to the community health nursing subject and health promotion point of view. We finished 100 questions. Next class we are going to discuss another subject from the TSMPHA. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ వీడియో. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే, యూజ్ అయినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. This is related to the health promotion, very very important MCQs, questions and answers with explanation related to the TS MHSRB MPHA. Next subject we will discuss in next class. Anybody here new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification, and don't forget to like the video and share the video to your friends. And thank you so much. Keep watching. Stay tuned friends.